హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైరీస్ విత్ జో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు. అక్క అంటూ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు నన్ను. అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, నా కోసం మీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని కమెంట్ చేస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే స్టెప్ బై స్టెప్ గ్లాస్ స్కిన్ రావడానికి ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ లాస్ట్ దాకా చూసేయండి. ఫస్ట్ స్టెప్ అయితే క్లెన్జింగ్. సో క్లెన్జింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మీరు రా మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆరెల్స్ బాయిల్ చేసిన మిల్క్ అయినా, ఏ మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కాటన్ ప్యాడ్ని యూస్ చేసి మిల్క్లో డిప్ చేసుకొని ఫేస్ మొత్తం నీట్గా క్లెన్స్ చేసుకోవాలి. మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉండడం వలన మైల్డ్ ఎక్స్ఫోలియేటర్ లాగా పనిచేస్తుంది. మీ స్కిన్ మీద డర్ట్ ఉన్నా, డస్ట్ ఉన్నా, ఇంకా ఏదైనా మైన్యూట్ పార్టికల్స్ ఉన్నా కూడా నీట్గా రిమూవ్ చేసేస్తుంది అన్నమాట. ఈ ఫేషియల్ మనము అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే యూస్ చేస్తున్నాం కాబట్టి టీనేజర్స్ కూడా హ్యాపీగా యూస్ చేసేయచ్చు. ఈ ఫేషియల్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఈ ఫేషియల్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మొత్తం మిల్క్తో ఫేస్ మొత్తం క్లెన్స్ చేసుకున్న తర్వాత ఒక వెట్ కాటన్ ప్యాడ్ని యూజ్ చేసి ఎక్సెస్ దంతా క్లీన్గా రిమూవ్ చేసేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి డబల్ క్లెన్జింగ్. సో ఇక్కడ నేను డబల్ క్లెన్జింగ్ కోసం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. డ్రై స్కిన్ ఉన్నా, ఫ్లేకీ స్కిన్ ఉన్నా, డ్రైగా ఉన్నా, ఫేస్ ఇంకా డల్గా ఉన్నా ఈ స్టెప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇక్కడ నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. నాది కొంచెం డ్రై టు నార్మల్ స్కిన్ అనమాట. నా స్కిన్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఒకవేళ కోకోనట్ ఆయిల్ పడదు అన్న వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ కానీ, సెసమీ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అయినా మీకు సెట్ అయినది యూజ్ చేసేయచ్చు. ఫేషియల్ మసాజ్ చేసుకోవడానికి గాషా కానీ, ఫేషియల్ రోలర్స్, ఎలక్ట్రిక్వి కూడా వచ్చాయి కదా ఈ మధ్య మార్కెట్లో, అవన్నీ ఏమీ అవసరం లేదు. నేను చూపిస్తున్నట్టు విధంగా హ్యాండ్స్తోనే నీట్గా మసాజ్ చేసుకున్నారంటే చాలు. మసాజ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఫేస్ గ్లోయిగా కనిపిస్తుంది, హెల్దీగా కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్టెప్స్లో మనము ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కానీ స్కిన్ బాగా అబ్జార్బ్ చేసుకొని ఆ రేడియంట్ లుక్ అనేది ఇస్తుంది. మీకు ఏమైనా స్ట్రెస్ ఉన్నా కూడా రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఫేషియల్ మసాజ్ చేసుకోవడం వల్ల ఇంకొక మంచి బెనిఫిట్ కూడా ఉంది. ఒకవేళ మీ ఫేస్ మీద డబల్ చిన్ ఉన్నా, ఎక్సెస్ టిష్యూ ఉన్నా కూడా డైలీ ఒక 2 minutes పాటు ఫేషియల్ మసాజ్ చేసుకున్నారంటే చాలా వరకు రెడ్యూస్ చేసేస్తుంది అన్నమాట. మీకు కూడా ఒకవేళ ఏమైనా డబల్ చిన్ కానీ ఏమైనా ఉంటే ఒక 2 minutes డైలీ ఇలా ఆయిల్ ఏదైనా తీసుకొని ఫేషియల్ మసాజ్ చేసుకున్నారంటే మ్యాక్సిమం రెడ్యూస్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. మీ స్కిన్ ఒకవేళ అనీవెన్గా ఉన్నా, లేదంటే టెక్స్చర్ చాలా రఫ్గా అనీవెన్గా ఉన్నా కూడా డైలీ ఫేషియల్ మసాజ్ చేయడం వల్ల చాలా వరకు రెడ్యూస్ అవుతుంది అన్నమాట. మనకు ఏజ్ పెరిగే కొద్దీ కొలాజిన్ ప్రొడక్షన్ అనేది స్కిన్లో తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కొలాజిన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనము అంత ఏజ్గా కనిపించము. సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ ప్యాడ్ని తీసుకొని ఆయిల్ని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే ఈ కాటన్ ప్యాడ్స్ని యూజ్ చేస్తున్నాను, చాలా బాగున్నాయి. ఫేషియల్స్ చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతాయి. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫేస్ మొత్తం ఇలా ఎక్సెస్ ఆయిల్ని మొత్తం రిమూవ్ చేసేసాక మీకు ఏమన్నా కొంచెం గ్రీజీగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే వాటర్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్. నా సబ్స్క్రైబర్స్కి అయితే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది నేను ఏ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. న్యూ సబ్స్క్రైబర్స్కి చెప్తాను, ఇదైతే నేను చేసుకున్న హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనమాట. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆల్రెడీ నేను ఒక షార్ట్ని అప్లోడ్ చేశాను, కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్మాల్ బేబీస్ నుండి పెద్దవాళ్ళ దాకా ఈ ఫేస్ వాష్ని అయితే ఎవరైనా యూజ్ చేయొచ్చు. క్లెన్జర్ లాగా చాలా బాగా వర్క్ అవుతుంది. దీన్ని ఎలా యూస్ చేయాలంటే 1 spoon ఆఫ్ పౌడర్ని యాడ్ చేసి 1 spoon ఆఫ్ వాటర్ని ఇందులో మిక్స్ చేసుకొని ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసుకొని 2 to 3 minutes పాటు జెంటిల్గా స్క్రబ్ చేసుకొని
తర్వాత నార్మల్గా వాష్ చేసేసుకున్నారంటే అంతే. నేను ఒక 2 మినిట్స్ పాటు ఇలానే బాగా మసాజ్ చేసుకున్నాను, నా ఎక్సెస్ ఏమన్నా డర్ట్ ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి. నిజంగా అసలు స్కిన్ కేర్ అనేది ఒక థెరపీ అనే చెప్పచ్చు. ఎప్పుడైనా మీ మూడ్ బాగాలేకపోయినా, మీరు డల్గా ఉన్నా, డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నా, మీకోసం మీకంటూ కొంచెం టైంని యూజ్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకున్నారంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మాకు అస్సలు స్కిన్ కేరే అలవాటు లేదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ సెకండ్ నుండే, ఈ రోజు నుండే స్కిన్ కేర్ని స్టార్ట్ చేయండి. స్కిన్ కేర్ అంటే ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్సే యూస్ చేయాలని ఏమీ లేదు. నేను డైలీ ఒక వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో, అవి కానీ రోజు మీరు ఫాలో అయ్యారంటే చాలు. ఇంకా మీరు మన ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకవేళ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తేనే షేర్ చేసి, లైక్ చేసి, నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. ఎప్పుడైనా సరే నేను న్యూ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఒక 3 స్టెప్స్కే నా ఫేస్ ఎంత గ్లోయిగా కనిపిస్తుందో కదా. ఇంకా 4th స్టెప్ వచ్చేసి ఫేస్ స్క్రబ్ అనమాట. సో ఫేస్ స్క్రబ్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లవర్, 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ మిల్క్, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసి 2 to 3 మినిట్స్ పాటు జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయంని గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే ఈవెన్ బాడీ స్క్రబ్స్ చేసుకున్నా సరే, లిప్ స్క్రబ్స్ ఆర్ ఫేస్ స్క్రబ్స్ అయినా సరే జెంటిల్గా స్క్రబ్స్ చేసుకోవాలి, హార్ష్గా అస్సలు చేయకూడదు స్క్రబ్స్ని. సో ఇక్కడ మనం స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మీ ఫేస్ని. డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా, లేదంటే వైట్ హెడ్స్ ఉన్నా, బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా అన్నిటినీ చాలా బాగా రిమూవ్ చేసి మీ స్కిన్ని సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట. ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక వెట్ కాటన్ ప్యాడ్ని యూజ్ చేస్తూ మొత్తం ప్రోడక్ట్ని అంతా తీసేసాను. తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకొని ఫేస్ మొత్తం నీట్గా వాష్ చేసేసుకున్నారంటే అంతా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఫేస్ తడిగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే వెంటనే మీరు డ్రై కాటన్ ప్యాడ్ని యూజ్ చేసి వాటర్ని మొత్తం నీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 5th స్టెప్లో లిప్ స్క్రబ్ని చూపిస్తున్నాను. లిప్ స్క్రబ్ కోసం ఒక బౌల్లో 1 స్పూన్ ఆఫ్ షుగర్, కొంచెం కాఫీ పౌడర్, ఇంకా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిప్స్ మీద జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలి. ఏమైనా లిప్స్ మీకు డ్రైగా ఉన్నా, చాప్డ్గా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో 2 మినిట్స్ పాటు జెంటిల్గా స్క్రబ్ చేసుకొని మొత్తం నీట్గా వైప్ చేసేసుకోండి. తర్వాత లిప్ బామ్ ఏదైనా అప్లై చేసుకున్నారంటే అంతే. ఒకవేళ మీకు లిప్ బామ్ యూస్ చేయడం అలవాటు లేకుంటే యూ కెన్ యూజ్ వాజ్లైన్ ఆల్సో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ పాలిష్. సో ఒక బౌల్లో 1 స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్, 1 స్పూన్ ఆఫ్ మిల్క్, కొంచెం హనీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ పాలిష్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ హనీ యాడ్ చేయడం వల్ల మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అస్సలు డ్రై అవుట్ చేయదు, స్కిన్ని గ్లోయిగా కనిపించేలాగా చూస్తుంది. సో హనీని మనం రోజు ఇంటర్నల్గా తీసుకున్నా కూడా స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇలా ఈ పాలిష్ని తీసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసుకొని ఒక 3 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. మీ స్కిన్ అనేది ప్రోడక్ట్ని మొత్తం అబ్జార్బ్ చేసుకునేదాకా. ఒకవేళ మీ స్కిన్కి హనీ పడదు అనుకుంటే మీరు హనీ ప్లేస్లో గ్లిజరిన్ కానీ యూస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఒక వెట్ కాటన్ ప్యాడ్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. సో ఫేస్ ప్యాక్ కోసం నేను ఒక బౌల్లో మిల్క్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లవర్, 1 స్పూన్ ఆఫ్ బేసన్, కొంచెంగా కాఫీ పౌడర్, ఇంకా ఇందులోనే కొంచెం హనీని యాడ్ చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ కూడా లేకుండా. నేను చూపిస్తున్నట్టు సర్క్యులర్ మోషన్స్తో మిక్స్ చేస్తే లంప్స్ అనేవి ఏమీ ఉండవు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్నాక మనము ఒక 20 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. నేనైతే వీక్లీ వన్స్ అయితే ఈ ఫేషియల్ని ట్రై చేయమని రికమెండ్ చేస్తాను. చూసారా, ఇంత సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాంటి కెమికల్స్ లేకుండా ఫేషియల్స్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఫేషియల్ని ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్నారంటే అంతే.
ఫేస్ వాష్ చేసేసుకున్నాక వాటర్తో టవల్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి వాటర్ని. ఎప్పుడైనా సరే మీ ఫేస్ని తుడుచుకుంటున్నప్పుడు జస్ట్ ఇలా డ్యాబ్ చేసుకోవాలి అంతే. కొంతమంది అయితే ఫేస్కి మొత్తం వేసి రుద్దేస్తుంటారు, అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. అలా చేస్తే మీ స్కిన్ బ్యారియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో నా ఫేస్లో. ఇంకా తర్వాత ఏదైనా మీరు మాయిశ్చరైజర్ని అప్లై చేసేసుకొని మీ దగ్గర ఉన్న లిప్ బామ్ ఆర్ వాజ్లైన్ని లిప్స్కి అప్లై చేసేసుకున్నారంటే అంతే అండి. టుడేస్ షౌట్ అవుట్ గోస్ టు ఇట్స్ మీ ప్రమీల గారు, ఇంకా అనూష గారు, ఇంకా షేక్ సాదికా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేస్తే లాంగ్ వీడియోలో మిమ్మల్ని కూడా మెన్షన్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని ఇప్పుడు దాకా చూస్తున్నందుకు. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.